కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనము ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వచ్చేసి తన ఇంట్రెస్ట్ రేట్స్ స్టడీగా ఉంచుతున్నాము అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే మనకు వచ్చేసి వాలటిలిటీ కానివ్వండి, లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్ డేటా కానివ్వండి అంత ఆశాజనకంగా లేదన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. సో మార్కెట్లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ డేటా క్రియేట్ చేయాలన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో సీస్ ఫర్దర్ లూజనింగ్ యాజ్ జాబ్స్ మార్కెట్ వీకెండ్స్ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అందువల్ల ప్రస్తుతం వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది స్టడీగా ఉంచుతున్నట్లు ఇక్కడ మనకి వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ డేటా అనేది చూపిస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ 4.25% మనకు వచ్చేసి కన్సర్న్స్ ఓవర్ సాఫ్టనింగ్ లేబర్ మార్కెట్ అండ్ రైజింగ్ ఎనర్జీ ప్రైజెస్ డ్యూ టు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. సో మిడిల్ ఈస్ట్లో మనకు వచ్చేసి ఏదైతే వార్ జరుగుతుందో దానివల్ల వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ అలానే ఉంచుతున్నట్లు చెప్తున్నారు. ఈవెన్ మనకు వచ్చేసి యూఎస్ మార్కెట్స్ కూడా చూసినట్లయితే మనకి ఫెడ్ కీప్స్ రేట్స్ స్టడీ అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, 50 BPS రేట్ కట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇన్ 2025లో ఉండొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానివ్వండి, యూఎస్ ఫెడ్ కానివ్వండి, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది స్టడీగా ఉంచడం చూస్తున్నాము. ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి రూపీ వచ్చేసి బికాస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చేసి మనకి రూపీ వచ్చేసి 3 month లో అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో 3 month లో అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ద రూపీ టచ్ లో ఆఫ్ 86.8925 అన్నట్లుగా పైసా అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 87కి మనకి టచ్ అవుతుందండి రేపు. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసి ఇక్కడ రష్యా చూసినట్లయితే మనకు వచ్చేసి రిషన్ ఫియర్స్ ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో రష్యాలో వచ్చేసి బికాజ్ మనకు వచ్చేసి ఆల్రెడీ మనకి హెవీ మనకు వచ్చేసి ఒక 3 years నుంచి వార్ జరగడం కారణంగా రష్యా అనేది రిసెషన్లోకి వెళ్ళబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదేమైనా సో మనకి యుఎస్ వచ్చేసి ఒకవేళ ఇంటర్ఫియర్ అయితే మేము రష్యా కూడా ఈ యొక్క ఇరాన్ వార్లో ఇంటర్ఫియర్ అవుతాం, ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో ఇంటర్ఫియర్ అవుతాం అన్నట్లుగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ మనకి వచ్చేసి ఇన్పుట్స్ అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. సో ఎలా జరుగుతుంది అనేది ఓవరాల్గా హెవీ డ్యామేజ్ అయితే అవుతుంది. దానివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీ ఎలా ఉందనేది మనం ఒకసారి చూడబోయే ముందు అసలు ఈరోజు మార్కెట్ లెవెల్స్ ఏందనేది చూద్దాము. 24,793 ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. సో ఈరోజు ఈవెన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నా మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీలో కొంత కరెక్షన్ అయితే కనపడింది. ఓకే, సో నిఫ్టీ చూసినట్లయితే 24,733 నుంచి 24,863. సో 150 points మనకు వాలటిలిటీ కనపడినా మనకు వచ్చేసి ఫ్లాట్గా అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అదే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే 55,475, 55,942. సో ఆల్మోస్ట్ 500 points వాలటిలిటీ అనేది కనపడింది. అండ్ మనకు చూసినట్లయితే ఇండియా వీక్స్ వచ్చేసి న్యూట్రల్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా వచ్చేసి మార్కెట్లో ఈరోజు వచ్చేసి ఎవరైతే నిఫ్టీ బాగా ఫాలో అవుతుందని అనుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఈరోజు కొంత నిరాశ ఉందండి. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి ఫ్లాట్లో అయితే క్లోజ్ అయింది. సో రేపు అనేది ఎలా ఉండొచ్చు లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 24,793 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి యూరోప్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూస్తే FTSE డాక్స్ క్యాక్ వచ్చేసి నియర్ అబౌట్ మనకి నియర్ అబౌట్ 1%, మనకి క్యాక్ వచ్చేసి నియర్ అబౌట్ 1% డౌన్, డాక్స్ వచ్చేసి మనకి more than 0.5%. సో ఓవరాల్గా నెగిటివ్ సిగ్నలింగ్ అయితే ఉంది. ఈవెన్ మనకి డౌ ఫ్యూచర్స్ ఇవి కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఒక క్రూడ్ ఆయిలే బాగా మనకు పెరుగుతుందండి. క్రూడ్ ఆయిల్ మంచిగా రికమెండ్ చేస్తున్నాము. సో బికాస్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ పెరిగిద్దండి. దానికి మించి రీజన్ ఏం లేదు. అందువల్ల క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగిద్దంటే ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే ప్రస్తుతం అయితే వార్ అయితే హెవీగానే జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతం రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఆప్షన్ చేయండి. ఎలా చూద్దాము. మనకి 24,780 దగ్గర హాల్ట్ అయింది. సో 24,000 మనకి 800 చూసినట్లయితే 3.29 lakh ఓఐ బిల్డ్ అయింది. దెన్ ఇమీడియట్గా 24,850 దగ్గర కూడా బాగా నియర్ అబౌట్ 3 lakh ఓఐ బిల్డ్ అయింది. అండ్ మనం చూసినట్లయితే 25 దగ్గర నియర్ అబౌట్ 1.19 lakh బిల్డ్ అయింది. అండ్ డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి జస్ట్ 24,750 మనకి నియర్ టు సపోర్ట్ 24,700. సో 24,700 కనుక క్రాస్ అయితే 24,000 మనకి 500 దాకా ఓఐ అనేది పుట్ సైడ్ చూస్తున్నాము. సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది అంటే మాత్రం ఈ 25,000 లెవెల్స్ ఏదైతే కనిపిస్తుందో
ఫస్ట్ వచ్చేసి 24,850 దాకా నాకు కనిపిస్తుందండి. సో నియర్ అబౌట్ 3 lakhs అంటే నియర్ అబౌట్ మనకు వచ్చేసి 100 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,700. 24,700 బ్రేక్ అయితే మాత్రం మనకి డౌన్ సైడ్ అయితే హెవీ ఫాల్ అయితే ఉంటుంది. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 24,700 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మీరు 24,500 అయితే టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో ఒకసారి చార్ట్స్ చూద్దాం. చార్ట్స్ చూసినట్టయితే మనకి లాస్ట్ 1 hour వచ్చేసి సెల్లింగ్ సైడే ఉందండి. దట్ ఈవెన్ ఇక్కడ ఎంఏ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది. సో ఎంఏ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది, దట్ సెల్లింగ్ సైడ్ ఉంది. సో 24,000 మనకు వచ్చేసి 750 లెవెల్స్ దాకా మనం చూస్తున్నాము. అండ్ రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం మనకి 24,700 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో, ఈ 24,700 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో మీరు ఈ 24,500 లెవెల్స్ ఇక్కడ ఉంది కదా సపోర్టు, సో ఈ సపోర్ట్ దాకా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24,000. ఎందుకంటే మనకి 2 days హాలిడేస్, రేపు తర్వాత సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రేపు ఏదైనా లెవెల్స్ అయితే చూడండి. మనకు వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ చూస్తున్నామో దాని ప్రకారమే ట్రేడ్ అయితే చేయండి. చార్ట్స్లో చూస్తున్న ప్రకారం ట్రేడ్ చేయండి. నెక్స్ట్ 24,000 మనకి, సో మనము 24,820 ఈ అప్పర్ సైడ్ వచ్చేసి నాకు 24,870 850 దాకానే మనకి మంచి ఓఐ అయితే బిల్డ్ అయిందండి. సో మంచి ఓఐ అయితే బిల్డ్ అయింది. మనకు వచ్చేసి ఒకవేళ మీరు అప్ సైడ్ అయితే మాత్రం 100 పాయింట్స్ మీకు టార్గెట్ కనిపిస్తుంది, డౌన్ సైడ్ అయితే మాత్రం 200 పాయింట్స్ టార్గెట్ కనిపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్ 200 పాయింట్స్ టార్గెట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు వచ్చేసి కొంత డౌన్ఫాల్ మూమెంటం కనిపిస్తుందండి. మనకు వచ్చేసి లాస్ట్ 1 hour. సో నాకు డౌన్ఫాల్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే 55,165 దాకా ఇక్కడ నాకు కనిపిస్తుంది ప్రస్తుతం 50 minutes క్యాండిల్లో. నాకు అప్ సైడ్ మూమెంటం మీరు కనుక క్యాచప్ చేయాలంటే మాత్రం, సో ఈ యొక్క 55,700 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 700 లెవెల్స్, దెన్ మీరు వచ్చేసి 56,000 దాకా టార్గెట్ అయితే తీసుకోవచ్చు. ఏదేమైనా మనకి లెవెల్స్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మీరు చూడండి. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసి నాకు 55,400 లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంటే 55,000 రౌండ్ ఫిగర్, అప్ సైడ్ 55,700 బ్రేక్ అవుతుంటే 56,000. ఓకే, ఏదేమైనా మీరు వచ్చేసి టార్గెట్ అనేది జాగ్రత్తగా అప్ సైడా డౌన్ సైడా మన చార్ట్స్లో ఎలా కనిపిస్తుంది అనేది చూసి దాని ప్రకారం ట్రేడ్ అయితే చేయండి. ఓకే, దాని ప్రకారమే ట్రేడ్ అయితే చేయండి. ఓకే, సో మనకి కొంత మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉందని అనుకుంటున్నా, కాకపోతే మార్కెట్ అంత రియాక్ట్ అయితే అవ్వలేదు ఈరోజు. అండ్ మనకి ఇంకా చూసినట్లయితే కొంత మనకు వచ్చేసి కొంత రేంజ్లోనే మనకి ఇక్కడ చూస్తున్నామండి. ఒక స్మాల్ రేంజ్లోనే మనకు వచ్చేసి చూస్తున్నాము. మనం వచ్చేసి 16, 17, 18, 19. సో 16 వచ్చేసి మనకి ఎక్కడుంది, ఈ లెవెల్స్లో ఉంది. మనకి ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. సో మనకి 1, 2, 3, 4. సో మనకి 24,713 16 ఉంది అండ్ 24,970. సో ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 300 పాయింట్స్ రేంజ్లోనే మనము ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకు వచ్చేసి 24,700 అండ్ 24,950. సో 200-250 పాయింట్స్ రేంజ్లోనే మనం చూస్తున్నాము. కాబట్టి మనకు రేపు కొంచెం వాలటిలిటీ మార్కెట్ అయితే ఉండొచ్చు. రేపైతే కొంత వాలటిలిటీ మార్కెట్ అయితే ఉండొచ్చు. ఈరోజు గత 3 సెషన్స్లో ఏదైతే ఉందో అది రేపైతే చూపించవచ్చు అండి. జాగ్రత్తగా రేపైతే ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.